ఇందు, చాలా రోజులైందమ్మా నేను చూసి. నీ జాబ్ కోసం నా కూతురు చేత రికమెండ్ చేయించాలా? అది కాదు అంకుల్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, కమిషనర్ గారు ఉన్నారా? సార్ లోపల. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఐ మీన్ మేడం, సాంబశివరావు గారు. ఆయన నిన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఆ సీట్లోకి నేనొచ్చాను. ఏం కావాలి? నమస్తే మేడం, ఇది నా కన్స్ట్రక్షన్ తాలూకు ఫైలు. ఈ ప్లాన్ చూసి మీరు ఓకే చేస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నీ పేరేంటి? వెంకటేశ్వర్లు మేడం. తిరుపతా? కాదు, చిలుకూరు. ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. వయసెంతో? 30. పెళ్ళయిందా? లేదండి. ఏజ్ బారవుతోంది. ఎందుకు చేసుకోలేదు? ఆ ఫైల్కి నా పెళ్ళికి ఏంటండి సంబంధం? అంటే వివరాలు తెలుసుకోవడం తప్ప? ఎవరో ఏంటో తెలియకుండా అడ్డమైన వాళ్ళందరికీ సంతకాలు చేసేస్తారా? అది కాదు మేడం. పెళ్ళి ఎందుకు కాలేదు? సరైన సంబంధం దొరక్క మేడం. ఓహో, డౌరీ ప్రాబ్లమా? అబ్బే, పైసా కట్నం తీసుకునే టైప్ కాదండి నేను. మరి ఎందుకు కుదరటం లేదు? మీకేదైనా లోపమా? నో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరే ఏదేదో అడుగుతున్నారు. అసలు విషయం చెప్పొచ్చు కదా, ఎంత కావాలో అని. యు మీన్ లంచమా? నాకు లంచం ఆఫర్ చేస్తావా? ఇట్స్ ఎ క్రైమ్. ప్లీజ్ ప్లీజ్, ఏదో తెలియకేదో వాగేశాను, వదిలేండి మేడం ప్లీజ్. సారీ అండి. సారీ అలా చెప్తే కుదరదు. దేవుడు ముందు చెప్పావే, అలా చెప్పు. అది ఇక్కడ నన్ను చూస్తూ చేయడం ఇబ్బంది అయితే ఆ దేవుణ్ణి చూస్తూ చేయి. వెంకటేశ్వర్లు మేడం. సార్, ఏంటయ్యా ఇది? దేవుడి పట్టం చూసి ముట్టికాయలు కొట్టుకుంటేనే పనులు అయిపోతాయా ఏంటి? మీరు ట్రాన్స్ఫర్ కాలేదా? ట్రాన్స్ఫరా? డ్రాయింగ్ రూమ్కి పోయి వచ్చే లోపే ట్రాన్స్ఫర్ చేస్తావా ఏంటి? సారీ సార్. సార్, అది కొంచెం నా ఫైలు. ఏ ఫైలు? అదే సార్, బ్లూ ఫైలు. 2 days తర్వాత రా. థ్యాంక్ యూ సార్. సుబ్రావ్ సార్, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నాలాగా మాటల్లో ప్రవర్తనలో మనకు అనుకూలంగా ట్యూన్ చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కొంచెం పొగిడిస్తుంటే చాలు, మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. బాగా కనిపెట్టారు. ఏవో డార్లింగ్, కాఫీ. డార్లింగ్, వాట్ ఏ టేస్ట్, ఏమి రుచి, బ్యూటిఫుల్. అంటే నిన్న బాలేదా, మొన్న బాలేదా? రోజు తాగేది కాఫీ కదా, కుడితా? చాలా బాగుంది. నా తిడతావేమిటే? నేను పోతున్నా స్టేషన్కి. మాస్టరు, టైం ఎంత? 10. నా వాచ్ లో కూడా 10. నువ్వా దెయ్యమా? చెయ్, ఎలా 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 కడిచి నో. రావయ్యారా సార్? ఇతనికి అసలు లైసెన్సే లేదు సార్. వదిలే సార్, వీళ్ళు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు సార్. ముగ్గురు వదిలే మొగ సార్. ఇవిడికి అన్నీ ఉన్నాయి సార్. అరెస్ట్ చేసి లోపలే. ఆడ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? మా ఆవిడ నన్ను ట్రేతో కొట్టినందుకు. కానిస్టేబుల్స్ సార్, అమ్మాయికి పెన్ను పెట్టివ్వండి. రాయ్. ఏం రాయాలి? కప్పులు కాఫీలు తీసుకురావడానికే, ట్రేలు కాఫీ కప్పులు మొయ్యడానికే. ఇది రాయాలా? అవును, మరి ఏ వస్తువు ఎందుకు వాడాలో ఆడవాళ్ళకు తెలుస్తావట్లేదు మరి. గురువు గారికి మాడు నొప్పి ఇంకా తగ్గినట్లేదు. అరవడానికి తడుకోవడానికి ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు కానీ
మామూలు దెబ్బ అది అల్యూమినియం ఫ్యాక్టరీ సైరనంత సౌండ్ వచ్చింది. అప్పడాల కర్ర పిండి వత్తడానికే. అప్పుడే రికమెండేషన్ పెట్టించావా? సీఎం అయినా పిఎం అయినా ఒప్పుకొని తెలుసా? హలో హలో, ఒరే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం లేట్ అయింది బంగారు. బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. దానికే ఇన్ని బండబూతులు ఎందుకు? గుర్తుందమ్మా, గుర్తుంది. సినిమాకి ఇంకా టైం ఉంది కదా. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు ఆయన? ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు మేడం. పర్సనల్ మ్యాటర్ అండి మేడం. ఆహా. మ్, నేను వస్తున్నా పోలీస్ స్టేషన్కి. నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? వామ్మో, ఇంకా నయం. ఇక్కడ నేను డిఐజీ, ఐజీ, ఎస్పీ వీళ్ళందరితోటి ఇంపార్టెంట్ మ్యాటర్లు డిస్కస్ చేస్తున్నాను. ఇంకా నయం భలేదానివేనే. కాసేపట్లో హోమ్ మినిస్టర్ రాబోతున్నాడు. వీళ్ళందరికీ నేను కదా రెస్పాన్సిబిలిటీ. స్టేషన్ మొత్తం నాకు ఇప్పట్లో కదా ఉండేది. ఎన్ని పనులు చూసుకోవాలి నేను. నీకేం చెప్తావు నువ్వు? నేను వస్తాను కదరా. ఉండవమ్మ తల్లి, నువ్వు ఒకదానివే. ఎస్పీ, డిఐజీ, ఐజీ ఈమెనా? అది కాదు మేడం, నేను ఒక రచయిత్రిని. సార్ తన ఆత్మకథ నాకు డిక్టేట్ చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఎవరికి తెలియకూడదని నన్ను సెల్లో పెట్టి రాయిస్తున్నారు. చదువు. సిఐ సూరిబాబు పోలీస్ స్టేషన్ లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని. పర్వాలేదు, చదువు. అమ్మా, గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని తలుచుకుని బావురుమని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు సిఐ సూరిబాబు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాడా? ప్రతి ముక్క ఆయన చెప్పిందే మేడం. రాత మాత్రమే నాది. అబద్ధం. ఒక అక్షరం కూడా నేను చెప్పలేదు. అంతా కలిపి. కంటిన్యూ. అమ్మో, ఇంకా చదవటం నా వల్ల కాదు. ఎదురుగా దీనంగా చూస్తున్న స్టాఫ్కి తన గతం చెప్పసాగాడు సూరిబాబు. ఫ్లాష్ బ్యాక్. వైదేహి సూరిబాబు క్లాస్మేట్. ఒకరోజు ఇద్దరు గుడికెళ్లారు. బోర్న వర్షం మొదలైంది. ఇద్దరు మండపంలోకి చేరారు. చూపులు కలిశాయి, మనసులు అతుక్కున్నాయి. ఇద్దరు దగ్గరవుతున్నారు. మధ్యలో ఎర్రగా మండుతున్న నెగడు ఠడేమని ఉరిగింది. ఇద్దరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు. అంతే మేడం, ఇంకెక్కడ ఏమీ లేదు. అక్కడే ఏం లేదు, అంతా అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏంటి? మీ రావటం చూసి ఆపేశారు మేడం. సరే, రాసింది చాలు. నువ్వు వెళ్ళు. ఎట్టబోతా బయటికి బెయిలు బెయిలు. సెల్లోకి నడవండి. మనం సినిమాకి వెళ్ళొద్దు. సినిమా నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తే నడవండి. అయిపోయాడు. మనిషి పెరిగాడు తాడి చెట్టులాగా, బ్రెయినే పెరగలేదు. ఏంట్రా తస్సేలు వాగుతున్నావు? ఏం లేదండి, నా డోల్ పోతే మీ బర్త్డే. ఈ టైంలో ఫామ్ హౌస్ కిందకు, ఆ బర్త్డే ఫంక్షన్ ఇక్కడే చేసుకుంటే అందరితో పాటు నేను కూడా 4 పెగ్గులేసి ఊపుతా. ఏంటి ఊపేది? పార్టీకి వచ్చిన ప్రతి ఎదవ నీతో సహా నా మందు ఫుల్లుగా తాగి ఫుడ్ బాగా మెక్కి హలో వెంకటేశ్వర్లు వాచ్యా, నీకు ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయింది, నీకు నో మ్యారేజ్ అనే ఎదవ కామెంట్లు వినాల్సి వస్తుందని ఈసారి మన ఫామ్ హౌస్కి వెళ్దాము. నువ్వు మూసుకుని ఎక్కు.